నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా క్యాబినెట్ విస్తరణ ఇదిగో ఉంటుంది, అదిగో ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. రేవంత్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఇదే చర్చ తెర మీదకి వస్తుంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఈ వ్యవహారం కసరత్తు జరుగుతున్నట్టుగానే పెద్ద ఎత్తున కొంత ప్రచారం అయితే జరుగుతోంది గత కొంతకాలంగా. అయితే ఇప్పటికి కూడా కొంత క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత తాత్కాలికంగా బ్రేకులు పడుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే తాజాగా పార్లమెంట్ వింటర్ సెషన్స్, జమిలీ ఎన్నికల వ్యవహారం, ఇట్లా కొంత దేశ రాజకీయాల్లో అధిష్టాన పెద్దలు చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భంగా ప్రియాంక గాంధీ మొదటిసారి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూ ఉండటం, మరోవైపు రాహుల్ గాంధీ కూడా దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ బీహార్, ఢిల్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల మీద కొంత కసరత్తు చేయడం, మరోవైపు గతంలో ఓడిపోయినటువంటి ఎన్నికల మీద కూడా కొంత పోస్ట్ మార్టం చేసుకోవటం, వీటన్నిటి మీద కొంత అధిష్టానం బిజీగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాదాపుగా 2-3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినటువంటి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఈసారి కూడా క్యాబినెట్ విస్తరణ దిశగా కసరత్తు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ అధిష్టానం నుంచి కొంత పెద్ద ఎత్తున బ్రేకులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత సమయం మరింత పట్టే అవకాశం కనిపిస్తుంది, జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈసారి కూడా ఈ మేరకు నిర్ణయం జరగడం ఖాయంగా కనిపిస్తోందనే వాదనే ప్రధానంగా వినిపించింది. కానీ ఒక్కసారి కనుక చూస్తే మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆశావాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. లిస్టులో కొంత కొత్త మెంబర్స్ యాడ్ అవుతున్నారు. ఇక రేవంత్ ఛాయిస్కి హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విస్తరణ ఖాయమైతే మంత్రులు అయ్యే వారి జాబితాలు కూడా సిద్ధమైనట్టుగా పార్టీ నేతలు కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి అంతర్గతంగా పార్టీలో. దీంతో పాటుగా కొందరి మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఈ చర్చలన్నీ ముగించుకొని రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆయన హైదరాబాద్కు వచ్చేశారు. ఇక ఏఐసిసి నేతలతో కూడా సమావేశం అయ్యారు. అయితే ఏడాది పాలనలో తన హయాంలో సాధించినటువంటి విజయాలను అధిష్టానానికి వివరించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసమే ఆయన పాలనా పరంగా నిర్ణయాలను వేగంగా అమలు చేయాలనే అంశాలను కూడా కొంత డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. పార్టీ పరంగా నిర్ణయాలపైన కూడా ఫోకస్ చేశారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులపైన కూడా ఈసారి పర్యటనలో ఖరారు అవుతుందని అందరూ భావించారు. కానీ హైకమాండ్తో అయితే మాత్రం చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా కొంత వాళ్ళ బిజీ కారణంగా అది కన్ఫర్మ్ అయినట్టు తెలియట్లేదు. కానీ ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో 6గురికి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు వెసులుబాటు అయితే ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో అవకాశం దక్కనటువంటి జిల్లాలు, సామాజిక వర్గాలకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపైన కూడా ప్రత్యేకంగా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కూడా లేఖ రాశారు. ఈసారి కొంత విస్తరణ పైన కూడా చర్చ ఖాయంగా జరిగి ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఆశావాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసి మరి పైరవీలు సాగిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, వాకాటి శ్రీహరి, గడ్డం బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా రేసులో ఇవాళ 6 మంత్రి పదవుల కోసం రేసులో ఉన్నటువంటి పెద్ద చేంతాడంత లిస్టు. అయితే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాగా తనకు ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన హైకమాండ్ నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. ఇక గడ్డం బ్రదర్స్ ఇద్దరు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది రేవంత్ ఛాయిస్ మేరకే నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇక మదన్ మోహన్ రావు కూడా ఎప్పటి నుంచో రాహుల్ టీంలో ఉండి కూడా కొంత ప్రధానంగా పెద్ద ఎత్తున క్యాబినెట్లో చేరాలని, ఐటీ శాఖ మంత్రి అవ్వాలని ఆయన కూడా పెద్ద ఎత్తున కొంత మంత్రాంగం ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. మరోవైపు అధిష్టానం కూడా కొంత మదన్ మోహన్ రావు పైన కొంత సీరియస్గానే కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీహరి ముదిరాజ్ పేరు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీలం మధు ముదిరాజ్, ఎందుకంటే రాష్ట్రంలో ముదిరాజుల ఐడెంటిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, బలమైనటువంటి ఆ సామాజిక వర్గ నేత స్పష్టంగా నీలం మధు ముదిరాజ్. సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి అనేది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఛాయిస్ మేరకే ఇప్పుడు మంత్రి పదవిలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. సో ఇక ఉన్నత విద్య, హోం, మున్సిపల్ శాఖల కేటాయింపు పైన కూడా రేవంత్ నిర్ణయం కొంత ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం మంత్రుల్లో శాఖలు కూడా మారుతాయంటూ కూడా చెప్తున్నారు. దీంతో త్వరలోనే కొంత మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ అధిష్టానం అయితే మాత్రం తాత్కాలికంగా బ్రేకులు వేసినట్టు తెలుస్తుంది. మరి కేంద్ర అక్కడ ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు ఎప్పుడు క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది మాత్రం రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ యావత్ ప్రజానికం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.